మేడిగడ్డపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. వచ్చే వానాకాలంలోపు ఏమేమి మరమ్మతులు చేయాలన్న దానిపై క్లారిటీకి వస్తోంది. ఇవాళ ప్రాజెక్టును సందర్శించేందుకు ఎన్జీఆర్ఐ రీసెర్చ్ టీం వెళ్తోంది. 3 బ్యారేజీలను పరిశీలించి ఎన్డీఎస్ఏకు రిపోర్ట్ ఇవ్వనుంది. ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా అధికారులు పనులు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 15వ గేట్ను ఎత్తిన తర్వాత 16 నుంచి 22 గేట్ల వరకు ఎత్తివేతలో భాగంగా గేట్లకు ఉన్న బోల్ట్లు తదితర సామాగ్రి భాగాలను తీసివేసి పనులను చేస్తున్నారు. 16వ గేట్ను ఎత్తడానికి సిద్ధమవుగా ఎదురయ్యే సమస్యలు సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేస్తున్నారు. గేట్ల ఎత్తివేత ప్రక్రియ సంబంధిత నిపుణుల పర్యవేక్షణలో జరగనుంది. 7వ బ్లాక్ ప్రాంతంలో షీట్ ఫైల్స్ పనులు చేయడానికి కసరత్తు చేస్తున్నారు. బ్యారేజ్ దిగువన సీసీ బ్లాక్ అమరిక పనులు ప్రారంభించారు. నీటి ఎత్తిపోతకు ఉన్న ప్రత్యామ్నాయాలను కూడా చూస్తున్నారు అధికారులు. కాళేశ్వరం ప్రాజెక్టుకి కీలకంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజ్లో మరోసారి భారీ శబ్దాలు వచ్చాయి. గేట్లు ఎత్తే క్రమంలో ఈ శబ్దాలు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే అటు పునాదుల వద్ద భారీ బొంగ పడ్డం వల్లనే శబ్దాలు వచ్చాయని స్థానికులు అంటున్నారు. మరోవైపు పియర్స్ ర్యాఫ్ట్ కింద ఇసుక కొట్టుకుపోవడంతో ఈ బొంగ ఏర్పడిందని వెంటనే పూడ్చివేశామంటున్నారు అధికారులు. అయితే బొంగ ఏర్పడిన ప్రాంతాన్ని నేడు మరోసారి శాస్త్రవేత్తలు అధికారుల బృందం పరిశీలించనుంది. జియోఫిజికల్, జియోటెక్నికల్ అధికారులతో పాటు కేంద్ర బృందం సభ్యులు కూడా పర్యవేక్షించనున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఉన్నాం. రాజకీయంగా కానీ అటు సాంకేతికంగా కానీ పార్టీల పరంగా కానీ అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా ఇక్కడ ఉంది. గత 2 రోజుల క్రితం ఇక్కడ ఒక బొరియా ఏర్పడ్డది. ఎక్కడైతే పియర్స్ కుంగిన ప్రాంతంలో బొరియా ఏర్పడిందని చెప్పేసి వార్తలు వచ్చిన నేపథ్యంలో ఎన్టీవీ ఇక్కడికి ఒకసారి పరిశీలించడం కోసం వచ్చాం. దీనికి సంబంధించి మనం విజువల్లో గమనించవచ్చు. ఈ ఎగువనే ఈ కుంగిన పియర్స్ ప్రాంతం ఇది 21, 20, 18 పియర్స్ ఏవైతున్నాయో వాటికి సంబంధించి కుంగిన ప్రాంతంలో మనం ప్రస్తుతం ఉన్నాం. దీనికి ఎగువన దాదాపు ఒక 100 మీటర్ల పైన ఒక 20,000 క్యూబిక్ మీటర్ల వ్యాసార్థంతో ఒక బొరియా ఏర్పడ్డట్టు అధికారులు ధృవీకరించారు. అయితే దాన్ని ఆ బొరియాను వెంటనే పూర్తి చేసిన పరిస్థితి ఉంది. అయితే ఆ బొరియా ఎగువన పడడంతో ఇప్పుడు మనం దిగువ ప్రాంతాన్ని మనం విజువల్లో చూస్తున్నాం. ఈ దిగువ ప్రాంతం ఇక్కడ కంప్లీట్గా అన్ని గడ్డర్లను ఏవైతున్నాయో ఈ 3 పియర్స్కి సంబంధించిన గడ్డర్స్ ఏవైతున్నాయో ఈ గడ్డర్లన్నింటినీ తొలగించే ప్రయత్నం జరుగుతుంది. ఈ బ్లాక్కి సంబంధించిన గడ్డర్లన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. ఈ గడ్డర్లు ఒక్కొక్కటి అది 20 టన్నుల పైన ఉంటుంది. అంటే నీటి ప్రవాహాన్ని తట్టుకునేందుకు కింద ఉన్న రాఫ్ట్ ఏదైతే ఉంటుందో పునాది ఉంటుందో ఆ పునాది కొట్టుకుపోకుండా ఉండేందుకు వీలుగా ఈ గడ్డర్లను ఏర్పాటు చేస్తారు. నీటి ప్రవాహం ఎంత వచ్చినప్పటికీ కూడా అంటే ఈ మన బ్యారేజ్ ప్రాంతం ఏదైతుందో బ్యారేజ్ ప్రాంతానికి మినిమం ఒక 50 మీటర్ల దూరం దిగువ వరకు కూడా ఈ గడ్డర్లను ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. గత సంవత్సరం వచ్చిన వరదలు ఏవైతున్నాయో వాటికి 27 లక్షల క్యూసెక్ల మేర గరిష్ట వరద వచ్చినట్టు అధికారులు చెప్పిన పరిస్థితి ఉంది. ఆ వరదకు ఇవి కొట్టుకుపోయాయని చెప్తున్నప్పటికీ ఇది నాణ్యత లోపం అని చెప్పేసి మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తూ ఉన్నది. గతంలో ఇప్పటికే 3 దఫాలుగా రాజకీయ పర్యటనలు ఇక్కడికి జరిగాయి. గత కొన్ని రోజులు గత 3 నెలలుగా అంటే ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక నెల నుంచి ఇక్కడికి సాంకేతిక బృందాలు కావచ్చు, విచారణ కమిషన్ కావచ్చు, తర్వాత భూభౌతిక శాస్త్రవేత్తలు కావచ్చు అనేక దఫాలుగా ఇక్కడికి వచ్చి 2-3 సాంకేతిక బృందాలు తర్వాత చంద్రశేఖర్ అయ్యర్ కమిషన్ ఇక్కడికి వచ్చి ఒక విచారణ అయితే జరిపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత మంత్రుల బృందం, ఎమ్మెల్యేల బృందం, అటువైపు బీఆర్ఎస్ బృందం వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పర్యటనలు చేసిన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ అనేది ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. ప్రాజెక్టుకు పరిసర ప్రాంతాల్లో మనం చూసినట్టయితే నీటిని మళ్లించిన నీటిని కిందకైతే వదులుతున్న పరిస్థితి ఉన్నది. దెబ్బతిన్న ప్రాంతంలో ఒక కాపర్ డ్యామ్ నిర్మిస్తారా లేదంటే వీటిని పూర్తిగా తొలగించేందుకు పనులు జరుగుతున్నాయి అనేది ఒకసారి అయితే తేలాల్సి ఉంది. మొత్తంగానైతే అసలు ఏం జరిగింది అనే అంశాలను ఈ బొరియలు ఎందుకు ఏర్పడుతున్నాయి, ఇసుక ఎందుకు కొట్టుకుపోయింది, ఇసుక మెటలు ఎందుకు వేశాయి అనే అంశాలను తెలుసుకునేందుకు మనం ఇక్కడ చూడవచ్చు విజువల్లో. ఇక్కడ ఒక డ్రిల్లింగ్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. రాత్రింబవళ్ళు లైట్లు పెట్టి ఇక్కడ వర్క్ అయితే జరుగుతూ ఉన్నది. వచ్చిన నీటిని వచ్చినట్టు తోడేస్తున్న పరిస్థితి ఉన్నది. వేసవి కాలంలోనే ఈ సిచ్యువేషన్ ఉంటే వర్షాకాలంలో ఇక్కడ పనులు చేయడానికి అసలు వీలు కాదు కాబట్టి యుద్ధ ప్రాతిపదికన పనులు అయితే చేస్తున్నట్టు మనం విజువల్లో గమనించవచ్చు. ఇక్కడ ఈ క్రస్ట్ గేట్లను ఎత్తనికి ఒక భారీ క్రేన్ ఇక్కడికి తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది. ఇవి కొన్ని 100 టన్నుల బరువు ఉండే రేడియల్ క్రస్ట్ గేట్ కాబట్టి వీటిని ఎత్తేందుకు ఒక భారీ క్రేన్ కూడా తీసుకొచ్చారు. ఈ రాఫ్ట్ అంటారు, మన
మనం విజువల్లో చూస్తున్నాం. ఆ గడ్డర్లు ఉంచిన ప్రాంతంలో ఒక రాఫ్ట్ అంటారు. ఆ రాఫ్ట్కి సంబంధించి దానికి ఇది పునాది బేస్ అనమాట. ఆ బేస్కి సంబంధించి డ్రిల్లింగ్ చేస్తున్నారు. ఆ డ్రిల్లింగ్ చేసి లోపల ఏం జరిగింది, అసలు లోపల ఎట్లా ఉంది అని చెప్పేసి ఒక సెన్సర్లను పంపించే ప్రయత్నం అయితే జియో టెక్నీషియన్స్ చేస్తున్న పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. ఈ బొరియలను త్వరలోనే దాన్ని పూడ్చివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బొరియలు ఎందుకు ఏర్పడ్డాయని తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్న సిచ్యుయేషన్ అయితే మనకు కనబడుతూ ఉన్నాయి. ప్రాజెక్టు దగ్గర ప్రస్తుతం ఉన్న సిచ్యుయేషన్ ఇదని మనం విజువల్లో చూసిన దాన్ని బట్టి చెప్పవచ్చు. మరికొద్ది రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ పర్యటిస్తాననే వార్తల నేపథ్యంలో ఇది మరింత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, మేడిగడ్డ నుంచి.